యుగం ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలగతిలో 2023 సంవత్సరం కలిసిపోయింది. కాలం గడుస్తూనే ఉంటుంది. 2023లో జరిగిన ప్రధాన సంఘటనలు అంటే తెలంగాణలో జరిగిన సంఘటనలను సమీక్షించుకుందాం. ప్రధాన సంఘటన చెప్పుకోదగిన డిసెంబర్ తొలి వారంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. 10 ఏళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం. అలాగే గత ప్రభుత్వము ఎన్నికల ముందు చెప్పుకోవడానికో మరి ఇంకొందుకో కానీ చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలని వెల్లడించుకుంది. కొన్ని చేసింది, కొన్ని పూర్తి చేసింది, కొన్ని పూర్తి చేయలేదు. పూర్తి చేయని వాటిల్లో డబుల్ బెడ్రూమ్లో పంపిణీ అనేది చాలా అత్యంత మరకగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎందుకు కట్టినారో, ఎవరు కట్టమన్నారో ఏందో తెలియదు. ఇష్టం వచ్చిన కట్టేసి వాటిని గాలికి వదిలేసి వాటిని పాములకి, జూదరులకి నిలయాలుగా మార్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ మూట కట్టుకున్నది. సరే, ఏది ఏమైనా 7 అంతస్తుల సచివాలయ భవనాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. దానికి పెట్టాల్సిన దానికంటే ఎక్కువనే ఖర్చు పెట్టారు. నిజానికి మొదట్లో 600 కోట్లు అన్నారు, 700 అన్నారు, చివరికి 1200 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అయింది దానికి. అయినప్పటికీ అది ఉండాల్సినంత గొప్పగా లేదని, దాంట్లో వాస్తుపరమైన లోపాలు ఉన్నాయని, వాస్తు అంటే నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయని, వర్షం పడుతుంటే లోపల నీళ్ళు వస్తున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటూ ఆ విమర్శల మధ్య మొత్తం మీద సచివాలయ భవనాన్ని ఓపెన్ చేశారు. అసలు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, విలేకరులను సచివాలయంలో రాని మన ముఖ్యమంత్రి 7 అంతస్తుల సచివాలయ భవనాన్ని కట్టడం విశేషం. తెలియదు మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా విలేకరులకు నిషేధం విధించాడు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఈ సచివాలయంలోకి విలేకరులను నిషేధించాడు. అది చూస్తూ విలేకరులు ఒక్కరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ బైకాట్ చేయకుండా, నిరసన తెలపకుండా అలా గడిపేశారు. అట్లా గడిచింది ఆయనకి. ఒక నియంతను మించిన నియంతలాగా పరిపాలన చేశాడు. సరే, ఆ ఘట్టం వేరే. ఆ ఘట్టం ముగిసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువైంది. ఈ రకంగా చూసుకుంటే తెలంగాణ అంటే అందరికీ ఏంటంటే 33 జిల్లాలు, 3,81,73,000 మంది పాపులేషన్ రఫ్లీ, ఇది అంచనా. నిజానికి 4 కోట్ల పైనే ఉంటుంది. రింగ్ రోడ్డు లోపల ఉండే తెలంగాణ వేరు, రింగ్ రోడ్డు బయట ఉండే తెలంగాణ వేరు. ఈ రకంగా చూసుకుంటే తెలంగాణలోకి వలసలు కూడా బాగా పెరిగినాయి. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పెరిగినాయి. అదే సమయంలో తెలంగాణ నుంచి వలసలు కూడా ఉన్నాయి. విదేశాల కంటే దుబాయ్కి, అమెరికాకి, పొరుగు రాష్ట్రాలకు కూడా తెలంగాణ చాలా వలసలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధ్యయనం జరగలేదు. ఇట్లాంటి అధ్యయనం ఒకటి ప్రభుత్వం చేయాలి. అసలు వలసలు ఎందుకు జరుగుతున్నాయి, వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకి ఎందుకు వస్తున్నారు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు, దీని మీద చాలా స్టడీ చేయాల్సి ఉండేది. ఈ లెక్కన తెలంగాణలో వలసలు ఇంకా ఉన్నాయి, లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నారు. కానీ తెలంగాణ నుంచి వలసలు చాలా కొనసాగుతున్నాయి. అది ఒక ఉన్న విషయం. ఇక తెలంగాణలో గత ఏడాది అంటే 2023లో అన్ని రకాల ఉత్పత్తుల విలువ కలిపి అంటే దాన్ని జిఎస్డిపి అంటారు. జిఎస్డిపి 13.27 లక్షల కోట్లు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే అన్ని రకాల ఐటీ రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, ఇట్లా అన్ని రకాల రంగాల ద్వారా వచ్చిన ఆదాయము 13.27 లక్షల కోట్లు ఉంటుందట. అంటే దాన్ని మనం అంచనా వేయలేము. 1 లక్ష కోట్లు అంటే ఏంటో మామూలు వర్షాలకు అంచనా అందదు. కానీ ప్రభుత్వాలు, బ్యాంకులు, పెద్ద రాష్ట్రం మొత్తం మీద జరిగే గణాంకాలని, వ్యవహారాలని లెక్కగట్టి గణాంకాలు వెల్లడిస్తుంటారు. అట్లా వెల్లడించిన గణాంకాల ప్రకారము తెలంగాణలో 2023లో అన్ని రకాల ఉత్పత్తుల విలువ కలిపి, సేవలు ఉత్పత్తుల విలువ కలిపి 13.27 లక్షల రూపాయలు చెప్పారు. ఇది ఒక విశేషం. గతంలో ఇది కొంచెం తక్కువ ఉండింది, గత ఏడాది కంటే ఇది కొంచెం ఎక్కువ. దీంట్లో వ్యవసాయ రంగానికి 12% వాటా అన్నారు. కానీ 45 మంది కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు. వాళ్ళ వాటా మటుకు 12%. అంటే చాలా నష్టదాయకంగా సాగుతుంది రాష్ట్రంలో. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు నష్టపోతున్నారని అర్థం. అట్లాగే ఐటీ రంగంలో 7.7 లక్షల కోట్ల మంది, 7.7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారట రాష్ట్రంలో. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 4 లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఉత్పత్తుల విలువ ఇదన్నమాట. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం 3,17,000 అంటే ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఒక్కొక్క వ్యక్తికి డివైడ్ కనుక చేస్తే ఒక్కొక్క వ్యక్తికి 3.17 లక్షల వార్షిక ఆదాయం ఉంటుందని ప్రభుత్వం లెక్కగట్టింది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ చుట్టుపక్కల మీకు, మీ బంధుమిత్రులకు ఎవరికి 3.17 లక్షల పైన ఆదాయం ఉంది, అంతకంటే తక్కువ ఆదాయం ఎంతమందికి ఉంది? చాలా తక్కువ మందికి 3.7 లక్షల ఆదాయం ఉండే అవకాశం ఉంది. చాలా ఎక్కువ మందికి ఉండదు, అది వేరే విషయం. ఇక రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణకి 12వ స్థానం దక్కింది. అంటే 2022లో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2023లో దాదాపు 175 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాగే రోడ్డు ప్రమాదాలు చూసుకుంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువనే సాగినాయి. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ
లో అభివృద్ధి ఎంత ఉందో అంతే నష్టదాయకమైన పనులు, ప్రమాదాలు చాలా చాలా జరిగినాయి. దీంట్లో భాగంగా సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అయినప్పటికీ దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. 28 ఎకరాల్లో భవనం ఎంత విస్తీర్ణంలో ఉంటుందంటే 8,58,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉందట. మొత్తం సచివాలయ 7 అంతస్తుల పైన అశోక చిహ్నం పెట్టిన మొత్తం ఎత్తు 265 అడుగులు. ఇది చాలా పెద్ద హైట్, చాలా పెద్ద ఎత్తు నిర్మించిన భవనం కింద చెప్పుకోవచ్చు. దీని నిర్మాణ కార్యక్రమాలు 2019 జూన్ 27న ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. దీన్ని ప్రారంభించింది 2023 ఏప్రిల్ 30న దీన్ని ప్రారంభించారు. దాదాపు 1,100 కోట్ల పైగా డబ్బు ఖర్చు పెట్టారు. చాలా చూడడానికి అట్టహాసంగా ఉంటుంది, కానీ లోపటంత వీలుగా లేదని అధికారులు, మంత్రులు చాలా మంది విసుక్కుంటున్నారు. కట్టడం అయితే బాగా కట్టారు, కానీ దానికి ఖర్చుకు సరిపడా, అవసరానికి సరిపడా నిర్మాణం లేదేమో అనేటువంటి విమర్శలు చాలా వచ్చినాయి. ఇక పక్కనే హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. దానికి అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆనుకొని స్మృతివనాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, పీఠం ఎత్తు 50 అడుగులు, విగ్రహం బరువు 465 టన్నులు. నిర్మాణానికి 145 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ మొత్తం విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించి అక్కడే రూపకల్పన చేసి అక్కడే విడిభాగాలు తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి నిర్మించారు. దానికి తెలంగాణ కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మాత్రం పని మేము చేయలేమా అని కూడా అన్నారు. కానీ వాళ్ళ నిరసనను పట్టించుకోకుండా కేసీఆర్ దాని నిర్మాణ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల వాళ్ళకు అప్పగించాడు. దాని విమర్శలకు గురైంది కొంచెం. తెలంగాణలో ఇంకొక విశేషం, 2023 జనవరి 11న చీఫ్ సెక్రటరీగా మొదటిసారి తెలంగాణలో ఒక మహిళ శాంతి కుమారి గారు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించారు. ఇక 23 చెప్పుకోవాల్సిన మరో సంఘటన, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో కలిపేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేయించారు. 2023 నాటికి శ్రీరామ్ సాగర్ నిర్మించి 60 సంవత్సరాలైన సందర్భంగా చిన్న కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ సాగర్ నిర్మితమై 60 ఏళ్ళు అయింది 2023 నాటికని ప్రభుత్వం చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా శ్రీరామ్ సాగర్ ని పలు రకాలుగా డెవలప్ చేస్తూ అభివృద్ధి చేస్తూ 18 లక్షల ఎకరాలకు దాన్ని విస్తరించారు. 18 లక్షల ఎకరాలకు శ్రీరామ్ సాగర్ నీళ్లు అందిస్తుంది గత 60 ఏళ్లుగా. అట్లాగే ఇంకొక చెప్పుకోదగిన నిర్మాణము వైర్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు దుర్గం చెరువు దగ్గర. దాంతో పాటు ఐకానిక్ హై బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎక్కడ సోమశిల దగ్గర తిరుపతి పోవడానికి, తెలంగాణ వాళ్ళు తిరుపతి పోవడానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్తున్నారు. ఆ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలైనవి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా 23 జూలై 5వ తేదీన అలోక్ ఆరాధే అనే కొత్త జస్టిస్ వచ్చారు. ఇంకొక విశేషం ఏమిటంటే తెలంగాణలో తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ ను జూన్ 28న హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇక సచివాలయం ఎదురుగుండా అమరవీరుల స్మారక స్తూపాన్ని జూన్ 22న ఆవిష్కరించారు. అంటే తెలంగాణ ఆవిష్కరణ ఉత్సవాల సందర్భంగా చివరి రోజున ఈ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. 23, 24 బ్యాంకుల రుణ పంపిణీ లక్ష్యం తెలంగాణలో 2.42 లక్షల కోట్లు ఉంది. అంటే బ్యాంకులు వివిధ పద్ధతుల కింద వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, ఐటీ సెక్టార్ ఇట్లా రకరకాల విభజించి ఆ మొత్తాన్ని కలిపి 2,42,775 కోట్లని వితరణ చేశారు. అంటే అవసరమైన వారికి దాన్ని అప్పు కింద పంపిణీ చేశారు. దీంట్లో అత్యధికంగా 1,12,742 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయించారు. అట్లాగే ఈ ఏడాది జరిగిన ఇంకొక సంఘటన, నానక్రామ్గూడలో యుఎస్ కౌన్సిలేట్ స్టార్ట్ అయింది. అంతకుముందు అది అద్దె భవనంలో ఉండేది పైగా ప్లాజా బిల్డింగ్ లో. ఆ తర్వాత దాన్ని సొంత బంగ్లాలోకి మార్చారు. మే 26న ఇది ప్రారంభమైంది. భువనగిరి కోట, నాగార్జున సాగర్లు స్వదేశీ దర్శన్ కు స్కీమ్ కింద ఎంపికనే. దీని కింద ఆ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలలో అన్ని రకాల పాఠశాలలు కలిపి 41,369 ఉన్నాయి. తెలంగాణలో పరిపాలన మొత్తము ప్రధాన డిపార్ట్మెంట్ల ఆధారంగా సాగుతున్నది. నిజానికి 80 నుంచి 90 శాఖలు ఉన్నప్పటికీ ప్రధాన శాఖలు 31 ఉంటాయి. వాటిల్లో దగ్గర 4,91,304 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే వీళ్ళలో రిటైర్ అవగా మిగిలిన వాళ్ళు ఇప్పుడు అంటే యాజ్ అంటే డిసెంబర్ 2023 నాటికి 3,178,000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 5,17,000 మంది ప్రయాణిస్తున్నారట. ఇక 2023లో హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి 7,80,000 మంది పాస్పోర్టులు తీసుకున్నారట. 2023లో 2,13,000
పోలీస్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో 2023లో 6,432 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ఈసారి సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ పెరిగింది గత ఏడాది కంటే కూడా. దాదాపు 90,000 సైబర్ క్రైమ్స్ నమోదైనాయి. నిజానికి ఈ క్రైమ్స్, ఈ నేరాలు, సైబర్ నేరాలు చాలా ఎక్కువనే ఉన్నాయి, కానీ కనీసం 1/10 కూడా రిజిస్టర్ కాలేదని అందరు అనుకుంటున్నారు విశ్లేషకులు. కానీ ఆ లెక్కను చూసిన 90,000 కేసులు రిజిస్టర్ అయింది. డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. అంతకుముందు ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ సభను నిర్వహించి కొత్తగా ఎన్నికైన వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీని మీద కొంత విమర్శలు వచ్చినాయి. అతను చేయడం ఏంటి, చాలా మంది ఉండగానే విమర్శలు వచ్చినాయి. కానీ అయినప్పటికీ ముఖ్యమంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్టీ సూచన మేరకు, అభిష్టం మేరకు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా నియమించారు. ఇక రాష్ట్రానికి 5 పద్మ అవార్డులు వచ్చాయి. 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ. కమలేష్ జీ పటేల్, చిన్నజీర స్వామి పద్మభూషణ్ రాగా వాళ్ళిద్దరికి, డాక్టర్ పసుపులేటి హనుమంతరావుకి, భాషాశాస్త్ర పండితులు బి రామకృష్ణారెడ్డి గారికి, విజయ్ గుప్తలకు పద్మశ్రీ వచ్చింది. ఇక 2023 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 4,84,370 మంది పిల్లలు పరీక్ష రాశారు. ప్రభుత్వం చాలా లెక్కలు చెప్తుంది, మొదటి తరగతులు ఇంతమంది జాయిన్ అయ్యారని. కానీ ఈ లెక్కలన్నీ తప్పులుగానే ఉంటాయి, కొంచెం ఎక్కువ ఎగ్జాజరేషన్ ఉంటుంది. కానీ ఈ ఒక్క లెక్క మటుకు పక్కా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడి హాల్ టికెట్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని నమోదవుతాయి. ఈ లెక్క మటుకు చాలా ఆథెంటిక్ ఫిగర్. అందుకే చాలా సందర్భాల్లో విద్యారంగం గురించి మాట్లాడే వాళ్ళు 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాశారు అనేది లెక్క పెట్టుకుంటారు. ఆ లెక్కను చూస్తే 4,84,370 మంది ఎస్ఎస్సి పరీక్ష రాశారు హైదరాబాద్, తెలంగాణ నుంచి, 33 జిల్లాల నుంచి. ఇక 2023లో డైరెక్ట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయింది. ఇందులో సాలార్, హాయ్ నాన్న, బలగం, దసరా, రంగమార్తాండ, వారసుడు, టైగర్ నాగేశ్వరరావు, భగవకేసరి, ఖుషి, బెదురులంక, బేబీ, సామాజ వర్గమన, విమానం, కస్టడీ, ఉగ్రం, కోనసీమ తదితర సినిమాలు పాపులర్ హిట్ అయినాయి. మిగతా సినిమాలు చాలా వరకు అటు ఇటుగా నడిచినాయి. ప్రభుత్వం ఎందుకనో తెలియదు 1.36 లక్షల డబల్ బెడ్రూమ్లు నిర్మించి వాటిని ఇవ్వకుండానే, తెలియదు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏముండేనో, పాత ముఖ్యమంత్రి ఆలోచన ఏముండేనో. కానీ చాలా అక్కడక్కడ మొక్కుబడిగా 10-15 చోట్ల ఇచ్చారు, మిగతా అన్ని చోట్ల ఇవ్వనే లేదు. ఇల్లు అలాట్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ ఖ్యాతి దక్కించుకోలేదు ఆ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 33 జిల్లాలు, 612 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు, దాదాపు 145 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ ప్రభుత్వము గత 10 ఏళ్లలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పుల మీద ఒక శ్వేతపత్రం ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన శ్వేతపత్రం ప్రకారము 6,71,857 కోట్ల రూపాయల అప్పు ఉంది తెలంగాణకి. మరి ఇంత అప్పు ఎందుకు చేస్తారనే దానికి వాళ్ళు సమాధానం ఏం చెప్తున్నారంటే, మేము 6 లక్షల అప్పు చేసాం కానీ 50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి పెట్టినాం తెలంగాణ ప్రభుత్వానికి అంటున్నారు. ఆ లెక్క ఇంకా తేలాల్సింది. 9 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి గత ఏడాదిలో. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 100 లీటర్లను, పట్టణ ప్రాంతాల్లో 125 లీటర్ల నీటిని ఉచితంగా సప్లై చేస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 30న శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో 1,58,71,000 మంది పురుషులు, 1,58,84,000 మంది స్త్రీలు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో. అట్లాగే ఈసారి 2,557 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. పోలీసులు చేసిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 660 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ ఎన్నికల్లో. ఇక ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో కనిష్టంగా 10 కోట్ల రూపాయలు, గరిష్టంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా వివిధ పత్రికలు రాసినాయి. ఇక తెలంగాణ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 23 పులులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిజానికి వాటి సంఖ్య అంత లేదనే ఇది కూడా ఉంది. ఈ లెక్కను చూసుకుంటే తెలంగాణలో 2023లో అనేక సంఘటనలు జరిగినాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా సామాజిక రంగంలో కొంచెం వివరంగా చూసుకుంటే మనకి ఈ సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది తెలంగాణలో. అట్లాగే ఇంటర్నెట్ వినియోగం కూడా బాగా పెరిగింది. జనాభా కంటే ఎక్కువ సెల్ ఫోన్లు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఏర్పడింది. దీనివల్ల సమాజానికి, పౌరులకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ చాలా సందర్భాల్లో సెల్ ఫోన్ల వాడకం వల్ల జరగాల్సిన లాభం మట్టుకు జరగట్లేదు అన్న విషయం అందరూ చెప్తున్నారు. అట్లాగే సినిమాలు, సీరియల్స్ వాడకం తగ్గింది. సెల్ ఫోన్లో ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చే రీల్స్, షార్ట్స్కి బాగా ఆదరణ పెరిగింది. అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా బాగా ఆదరణ పెంచుకున్నాయి తెలంగాణలో.
ఒక దశలో ఓడిపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మమ్మల్ని యూట్యూబ్ ఛానల్స్ ఓడించారంటే అంత మాట అన్నాడు. ఆ లెక్కన ఈ గత ఏడాదిలో తెలంగాణలో యూట్యూబ్ ఛానల్స్ ప్రాధాన్యత బాగా పెరిగింది. రెగ్యులర్ న్యూస్ ఛానల్స్ ప్రాధాన్యత తగ్గింది. న్యూస్ పేపర్ రీడర్స్ కూడా బాగా తగ్గింది. సినిమాల సంఖ్య కూడా, ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. ఈ లెక్కను చూసుకుంటే తెలంగాణలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా చాలా ఉంది తెలంగాణ సమాజం మీద. తెలంగాణలో ఏటా రైతు బంధు పద్ధతి కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇక ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి రకరకాల కలిపి ఇంకా చాలా పెద్ద మొత్తం పంపిణీ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రజలను సోమరులను తయారు చేయడం అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ప్రజలకు ఏదో రకంగా డబ్బులు రాకపోతే వాళ్ళకు బతకడం కష్టమై సమాజంలో అస్థిరత ఏర్పడుతుందని ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు సూచించిన సూచన మేరకు ఏదో రకంగా కొంత డబ్బు కిందికి పంపించాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. ఇక రైతుల చిరకాల డిమాండ్ గిట్టుబాటు ధర విషయంలో అసలు ఏమీ ప్రభుత్వం స్పందించలేదు. అట్లాగే కౌలు రైతులకు ఏమైనా రక్షణ కల్పించాలనే విషయంలో కూడా ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు ఈ ఏడాదిలో. 2 ఏళ్లుగా ప్రతి ఏడాది బడ్జెట్ లో 100 కోట్లు మహిళా యూనివర్సిటీ కేటాయిస్తున్నాం అంటున్నారు. ఆ డబ్బులు కేటాయించిన డబ్బులు ఏమైతున్నాయో తెలియదు. ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. కనీసం బోర్డు కూడా పెట్టలేదు. ఒక జీవో కూడా రిలీజ్ కాలేదు. మహిళా యూనివర్సిటీ పని అట్లాగే పెండింగ్ ఉంది. ఈ లోపు ప్రభుత్వం మీద పడిపోయింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది అంటే 2023లో 1,31,000 రూపాయల పన్నులు వసూలైనాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో కేంద్ర పన్నుల వాటా 21,470 కోట్లు అయితే పన్నేతర ఆదాయం 64,067 కోట్లు. ఒక్క పన్నుల మీదన 1,31,028 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దీని ఆదాయం అనకూడదు, నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చినటువంటి డబ్బు అది. ఇందులో ప్రతి ఏడాది వైద్య ఆరోగ్య శాఖకు 12,160 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రైతు బంధుకి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక గత ఏడాది అంటే 2023లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి 1.116 లక్షలు అంటే 1,16,30,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని ప్రకటించింది. ఇది ప్రపంచంలోని రికార్డు. ఇంత పెద్ద మొత్తంలో ప్రయాణికులు వెళ్తున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ 4,08,000 మంది ఉన్నారట. అంటే 90% మందికి సెల్ ఫోన్లు ఉన్నాయండి అర్థం. అంటే 100% పైన ఉన్నట్లే ఒక లెక్కన. కొంతమందికి 2, కొంతమంది 3 ఫోన్లు కూడా ఉంటాయి. కాబట్టి లెక్కన మొత్తం మీద రాష్ట్రంలో 4,08,00,000 సెల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ డెన్సిటీ 101% ఉందని చెప్తున్నారు. తెలంగాణ అనేది దేశంలో 9వ స్థానంలో ఉంది. 100% ఎబోవ్ డెన్సిటీ అంటే ఒక వ్యక్తి దగ్గర ఒకటికి మించిన ఫోన్లు ఉన్నాయని అర్థం. ఇక రాష్ట్రంలో పొదుపు సంఘాలలో ఉన్న సభ్యుల సంఖ్య 46.8 లక్షలు ఉన్నాయి. అంటే పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో పొదుపు సంఘాలని గత ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి. కాబట్టి ఆ పొదుపు సంఘాల ద్వారా కొన్ని కుటుంబాలు నిలబడుతున్నాయి, కొంతమందికి జీవితాలు బాగుపడుతున్నాయి. ఆ సంఘాలు దగ్గర 4.30 లక్షల సంఘాలలో 46 లక్షలు అంటే దాదాపు 50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇక 2023లో పోగా మిగిలిన వృక్ష జాతులను ప్రభుత్వం ప్రకటించింది. 2,939 రకాల వృక్ష జాతులు ఉన్నాయట. 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు అంటే పాలిచ్చే జంతువులు, 21 ఉభయచర జంతువులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలంగాణలో పట్టణ జనాభా అంటే 1.8 కోట్ల పట్టణ జనాభా ఉందట. అంటే 47.6% పట్టణ జనాభా ఉండగా 2.3 కోట్లు ఇది 2036 నాటికి 2.3 కోట్ల పట్టణ జనాభా పెరగనుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మురికి వాడల ప్రజల స్థితిగతుల మీద కొన్ని అధ్యయనాలు జరిగినాయి. వాళ్ళ స్థితిగతులు ఏం బాగలేవన్న విషయం తెలియవచ్చింది. దాంతో రాష్ట్రంలో బడులు అంటే ప్రభుత్వ బడులు 41,369 ఉన్నాయి. వీటిల్లో 62.3 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక 2,963 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలో 9,48,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక రాష్ట్రంలోని 1,073 డిగ్రీ కళాశాలల్లో 3.8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇవి రకరకాల గణాంకాలు ఏడాది చివరిలో అన్ని శాఖలు వెలువరిస్తుంటాయి. అన్ని మనం ఇక్కడ పేర్కొనలేము కానీ కొన్ని ముఖ్యమైన వివరాలు ఇవి.